పర్యటన కొనసాగుతోంది. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఏర్పాటు చేసిన చంద్రబాబు బర్త్డే కేక్ ను కట్ చేశారు. ఇక ఈ సందర్భంగా సామగుట్టపల్లి కదిరి నరసింహస్వామి ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. అంటే అంత ప్రత్యేకత సాధించుకుందని చెప్పాలి. చూడొచ్చు మనము. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. ఒకే ఒక సెకండ్ మేడం, ఓకే ప్లీజ్. ఓకే, అంటే ఈ రోజు ఈ బర్త్డే ఉంది చాలా స్పెషల్. ఎందుకంటే మీ ఆధ్వర్యం జరుగుతుంది ఈ బర్త్డే. ఈసారి ఎలక్షన్ జరుగుతున్నాయి. మరి టీడీపీ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, చాలా పూజలు పురస్కారాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. మీరు ఎట్లా చేస్తారు? ఈరోజు కుప్పం ఆయన సొంత నియోజకవర్గం మీరు బర్త్డే జరుపుతున్నారు. ఎట్లా చూస్తారు ఇవన్నీ? ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను. అది కూడా చంద్రబాబు నాయుడు గారు బర్త్డే మా తెలుగుదేశం కార్యకర్తలతో జరుపుకోవటం నాకు చాలా అదృష్టంగా ఉంది. ఆయన కూడా సంతోషిస్తారు. ఇక్కడ కుప్పం ప్రజల మధ్య పూజలు చేస్తున్నారు. అదేవిధంగా కుప్పంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అందరూ కూడా ఈ బర్త్డేని ఆయన ముఖ్యమంత్రి కావాలని పూజలు చేస్తున్నారు. ఎట్లా మీరేం కోరుకున్నారు ఇవాళ? ఆయన ఎప్పుడు ఎక్కువగా నాతో పుట్టినరోజు చేసుకోరండి. ఆయన ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు, ఎక్కువగా ప్రజలతోనే చేసుకుంటారు. ఇప్పుడు అందరూ బయటకు వచ్చి పూజలు కానీ ఏం చేస్తున్నారో దైవికంగా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో అదంతా కూడా వాళ్ళ రాష్ట్రం కోసం, వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి కోసం, ప్రజల సెక్యూరిటీ కోసం, వాళ్ళ రక్షణ కోసం ఆ పూజలన్నీ చేస్తున్నారు. ఈ కదిరి నరసింహస్వామి ఆలయంలో మీరు సార్ తరఫున ఏం పూజలు చేశారు? నేనేం పూజలు చేయను. నేను ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినా నేనేం కోరుకోను. దేవుడు అడిగినా అడగకపోయినా ఆయన ఇవ్వాల్సింది ఇస్తారు. అది నేను నమ్ముతానండి. కుప్పంలో ప్రజల మధ్య జరుపుకోవడము, అదేవిధంగా ప్రజలు కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని జన్మదిన వేడుకలను జరుపుకోవడం చూస్తే తనకు చాలా ఎంతో సంతోషంగా ఉంది అనే విషయాన్ని కూడా నారా భువనేశ్వరి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్